తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు కేసీఆర్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే సార్. నమస్తే అమ్మ. ముందుగా మీకు శ్రీ పరాభావన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు సార్. మన ప్రేక్షకులందరికీ కూడా ఈ పరాభవన సంవత్సరంలో వాళ్ళకి ఎలాంటి పరాభవాలు లేకుండా అన్ని మంచి అనుభవాలు ఇలాగా కలగాలని, ఆరోగ్య అవసరాలతో వాళ్ళ జీవితాలన్నీ కూడా తొలతోగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇప్పుడు మీరేమడిగితే చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. తప్పకుండా సార్. రాశి ఫలాలే ఖచ్చితంగా మన ఛానల్లో మీ వీడియోస్ కోసం ఎదురు చూసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మరి మీ ప్రిడిక్షన్స్ ఈ సంవత్సరం అంతా కూడా మా రాశికి ఎలా ఉంటుంది, మా నక్షత్రానికి ఎలా ఉంటుందని తెలుసుకోవాలనుకునే వాళ్ళు ఉన్నారు. అది తెలియచేద్దాం. అంతకన్నా ముందు గురు రాశి త్రయం ఎటువంటి ఫలితాలను ఇస్తుంది సార్? అంటే ఇది లాస్ట్ ఇయర్ కూడా జరిగింది, ఈ ఇయర్ కూడా జరగబోతోంది. కన్జర్వేటివ్గా ఇట్లా జరగటం ఎటువంటి ఫలితాలను ఇస్తుంది సార్? అంటే అంత క్రితం కూడా ఒక వీడియోలో మనం చేసాం. ఈ గురువులకి సంబంధించినంత వరకు కూడా సంపూర్ణంగా మంచి ఫలితాలు అయితే ఉండే అవకాశాలు లేవు. సో ముఖ్యంగా జనాలకి ఈ అరుగుదల మీద వాటి మీద వచ్చే రోగాలు, సో అందులో మనకి ఏమంటాం, ఈ భాగ్యనగరం కాదు మధుమేహ నగరం అని కూడా ఒక పేరు. ఖచ్చితంగా. సో ఈ మధుమేహం యొక్క ఇంపాక్ట్ కూడా పెరగటం అనేది ఉంటుంది. ఇంకా కొద్దిగా చిన్న చిన్న వయసు వాళ్ళకి కూడా తొందరగానే సంప్రాప్తించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో నెగిటివ్గా మాట్లాడితే అదొకటి. అంటే ఆరోగ్యం ఒకటి జాగ్రత్తగా చూసుకోవటం అనేది ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ఏడాది సాధ్యమైనంత వరకు కూడా రోడ్డు మీద ఆహారాలు ఎక్కువగా తీసుకోకుండా ఉండటం బాగా తప్పనిసరి అయితే తప్ప, సాధ్యమైనంత వరకు ఇంటి ఆహారాన్ని కొంత క్రమశిక్షణని పాటిస్తే ఆరోగ్యాలు బాగుంటాయి. సో ముఖ్యంగా ఈ పరాభవన సంవత్సరంకి వచ్చేప్పటికి ఏంటంటే గురుడు మనకి రాజు అవుతాడు. యాక్చువల్గా ఈ సంవత్సరానికి రాజు గురుడు అవటం వల్ల సో రాజులకే ఇబ్బంది, సామాన్య మానవులకి మంచిది. ఇప్పుడు మొదటి నుంచి కూడా పరాభవన సంవత్సరంలో కూడా దాని యొక్క అర్థం అనేది కూడా అంత ఈ రాజులకి మధ్య పరాభవాలు ఎదురవుతాయి ఎక్కువ అని చెప్పి దానికి సంబంధించిన సంకేతాలు ఆల్రెడీ ఉన్నాయి కదా. ఈ వరకు యుద్ధాలు కూడా మనం ఎప్పుడో లాస్ట్ ఇయర్ ఉగాది ముందు వీడియో కనుక చూసినట్టయితే ఫిబ్రవరి నుంచి జూన్ దాకా మనం పరీక్షాకాలం అని చెప్పాం అప్పట్లోనే. కరెక్ట్ సార్. సో ఇంచుమించుగా ఇప్పుడు ఫిబ్రవరిలోనే మనకి యుద్ధాలు చివరి నుంచి బిగిన్ అయ్యాయి. సో అక్యురేట్ గా ఎట్లా సార్? అమేజింగ్ మీ ప్రొడిక్షన్స్. అంటే అవి నిజమయ్యాయని సంతోషపడటం ఇక్కడ నా ఉద్దేశం కాదు. అంటే ఎప్పుడు Correct గా, మన వరకు నేను ఎప్పుడు ఒకటే చెప్పాను, నిరంతరం మనం పరిశోధన అనేది అవసరం ఉంటుంది. మనకు అంత క్రితం ఏదో 10 ఏళ్ళ కిందట నేర్చుకున్నాం కదా, అదే కొట్టుకు పిండి అంటే అవదు. అప్డేట్ సో అప్డేట్ అవుతూనే ఉండాలి. ఎంత అప్డేట్ అవుతున్నా కూడా కొత్త విషయాలు ఏవోటి వెలుగుననే వస్తాయి. అంటే ఇప్పుడు మనకి అంతకుముందు మనకి ఏమీ ఇలాంటి కోవిడ్ లాంటి వ్యాధులు లేవు, కానీ కోవిడ్ వ్యాధి ఎందుకు వస్తుంది అనేది మనం గమనించగలగాలి. సో అంత క్రితం చతుర్థంలో శని ఉంటే హయ్యర్ ఎడ్యుకేషన్ అంటే హై స్కూల్ లెవెల్ దాటడం అనేది కష్టం ఉండేది. అంటే 10th క్లాసు ఒకప్పుడు మీకు పేపర్లో టఫ్ అది. అప్పుడు ఇంటర్ ఏమంటాం 10th మెట్రిక్ అని, అసలు 10th కి ముందు మెట్రిక్ అనేవాళ్ళు. ఈ రెండు అసలు అవి పాస్ అయ్యారంటే వాళ్ళు ఒక హీరోల్లా చూసేవారు. ఇప్పుడు ఆల్మోస్ట్ ప్రతి ఒక్కడు పాస్ అవుతాడు, ఎక్కువ మందికి ఫస్ట్ క్లాసులు వస్తాయి. మరి అదే శని చతుర్థంలో ఉంటే ఇప్పుడు ఎందుకు పాస్ అవుతున్నారు, అప్పుడు ఎందుకు పాస్ అవ్వాలా? శని మరి అప్పుడైనా గ్రహమే, ఇప్పుడైనా గ్రహమే కదా, అదే గ్రహం కదా. సో అందుకని మనం ఎందుకని ఈ రకమైన చేంజ్, అందుకని మనకి ఎప్పుడైనా సరే జాతకాలు చెప్పేప్పుడు పరిసరాలు, వాతావరణం, సో అవన్నీ కూడా గమనించి చెప్పాలని స్పష్టంగా ఉంటుంది మనకి. సో అందుకని ఇక్కడ మనకి పరాభవన సృష్టిలో గురుడికి వచ్చే ఇంపాక్ట్ వరకు ఏంటంటే ఎక్కువ రాజుల మధ్య కానీ ప్రజలు కొంతవరకు ఆర్థికంగా ఎదిగేందుకు ఈ సంవత్సరం బాగా దోహదపడుతుంది. మరి ఈ యుద్ధాలు ఆగుతాయా సార్ ఆన్ దిస్ నోట్? అంటే ఖచ్చితంగా ఆగుతాయి, బట్ కానీ జూన్ దాకా అది ఎలాగైనా కొనసాగుతుంది. భారతదేశం మీద ఎటువంటి ఇంపాక్ట్ ఉంటుంది? అంటే భారతదేశంలో అయితే కనుక అప్పుడైనా ఇప్పుడైనా ఈ ఏడాదైనా ఆ ఏడాదైనా ఒకటే చెప్తున్నా, సమర్థంగా ఎదుర్కొంటుంది. అద్భుతం, చాలా గ్యారంటీగా వీళ్ళు రక్షణాత్మకంగానే ఉంటారు. కానీ ఈ గ్యాస్ అందుబాటులో లేదు, అందుబాటులో ఉండదు, లేకపోతే ఆయిల్స్ అందుబాటులో ఉండవు అని అంటే ఒక ఎంత భయానకమైనటువంటి పరిస్థితి అది. అంటే అవి ఎప్పుడైనా సరే కొంతవరకు ఇటు పాలకులు అవ్వచ్చు, వ్యాపారస్తులు అవ్వచ్చు, ఎవరైనా సరే కృత్రిమంగా దాని యొక్క ఏమంటాం కరువుని సృష్టించడం. ఇది అలా సృష్టించిందేనా? అంతే. సో అందుకని మొన్న కూడా మనకి రీసెంట్గా ఈ మోదీ కానీ వీళ్ళు కానీ అదే చెప్పారు, మనం ఏదైనా సరే మీ ఉత్పత్తి పెంచండి, మనకి ఆ ప్రాబ్లం రాకూడదు అని చెప్పి. సో రాదు, ఎందుకంటే కృత్రిమంగా వీళ్ళు ఆటోమేటిక్గా
ప్రతి దాని మీద దాన్ని ఇంప్లిమెంటేషన్ చేసేయటం అనేది ఉంటుంది, కానీ అన్నీ మళ్ళీ అనుగుతాయి. అందరూ ప్రశాంతంగానే ఉంటారు, ఇబ్బంది ఏమి ఉండదు అని అంటున్నారు. ముఖ్యంగా ప్రజలైతే బాగుంటారు. తర్వాత ఏమంటాం, రాజు ఏమంటాం మన ఈ సాధువులు అనుకోండి, పీఠాధిపతులు అనుకోండి, తర్వాత అగ్ర కులాల్లో కూడా గౌరవనీయమైన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఇంకా గౌరవించబడతారు. అద్భుతం, చాలా మంచి మాట చెప్పారు. ఎందుకంటే అందరినీ ఎవరైతే కొద్దిగా వెల్తిగా చూస్తున్నారో, ప్రతిదానికి వీళ్ళే కారణమని ఎవరైతే ఎత్తి చూపుతున్నారు, అలాంటి వాళ్ళు ఈసారి కొంత అవమానాలు పాలవకుండా గౌరవాలు పొందటం అనేది ఉంటుంది. ఖచ్చితంగా ఇది మంచి సంకేతం. ఎందుకంటే ఇంకో విషయం కూడా ఖచ్చితంగా పరాభవనలో ప్రజలు ఆల్రెడీ ఇప్పటికే కొద్దిగా భక్తి భావాలు పెరిగాయి, మరింత ఆధ్యాత్మికంగా ముందుకెళ్ళడానికి ఉంటుంది. సో అందుకని చాలా విషయాల్లో మంచిదే. పాలకులకి మధ్య ఎక్కువ వైరుధ్యాలు రావటం అనేది వాళ్ళ వల్ల మనం ఏమైనా కొంత ఇబ్బంది పడాలి తప్ప బాగుంది దేశం అయితే. అద్భుతం. మరి ద్వాదశ రాశులకు కూడా ఈ పరాభవ నవ సంవత్సరం ఎటువంటి ఫలితాలను ఇస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. కన్యా రాశి వారికి శ్రీ పరాభవ నవ సంవత్సరం ఎలా ఉండబోతోంది సార్? కన్యారాశి కూడా మంచి స్థాయిలోనే కనిపిస్తుంది. ఎందుకంటే గురుడు వీళ్ళకి ఇప్పుడు జూన్ నుంచి చక్కగా లాభస్థానంలోనే ఓట్స్లోకి రావటం అని ఉంది. ఇప్పటికే రాజ్యస్థానంలో కూడా కొంతవరకు మంచి స్థానంలోనే ఉంది. కానీ ఏదైనప్పటికీ కూడా ఇప్పుడు ఏదైనా కొంత ఇబ్బంది ఉంటే ప్రస్తుతం రాష్ట్రాధిపతి వక్రంలో కొనసాగటం అనేది కనిపిస్తుంది. సో జూలై తర్వాత నుంచి అంటే జూన్లో మనకి జూన్లో ఎలాగో గురుడు ఇంకా లాభస్థానంలోకి వస్తాడు. జూలై నుంచి బుధుడు కూడా క్రమంగా మనకు వృషభ రాశికి చేరుకోవటం అనేది ఉంటుంది. ఇంకా అక్కడి నుంచి చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. సో జూలై నుంచి చాలా మంచి విషయాలు ఉంటాయి. సో అనుకోని లాభాలు కలగటం అనేది. సో జీవితంలో ఇప్పటిదాకా మనకి ఏదైనా సరే ఒక పెద్ద డ్రీమ్ ప్రాజెక్ట్స్ అది కళల సాకారం వైపుగా పరుగులు పెట్టడానికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో కావాల్సిందల్లా ఏంటి అంటే కనుక వీళ్ళకంటే ఏదైనా ఎప్పుడైనా సరే ఈ దిశభావ రాశులతో ఉన్న ఇబ్బంది ఏంటంటే కనుక వీళ్ళకి ఎప్పుడు కూడా ఆచరణలోకి వచ్చేప్పుడు కొద్దిగా లేట్ చేసుకుంటడం కానీ, సో రెండు రకాల ఆలోచనలతో కొంత సతమతం అవటం అని కానీ, దాన్ని ఒక్కడి తగ్గించుకుంటే ఈ సంవత్సరం చాలా మంచి ఫలితాలు ఉంటాయి. విద్యార్థులకి కూడా ఇప్పుడు చాలా మంచి ఫలితాలు రావటం అనేది కనిపిస్తుంది. కొత్తగా పెళ్ళి కావాలనుకున్న వాళ్ళకి కూడా వీళ్ళకి గురుడే కాబట్టి గురుడు ప్రస్తుతం మంచి విధానంలోనే ఉన్నాడు కనుక అక్టోబర్ దాకా పెళ్ళికి చాలా అనుకూలత అనేది ఉంది. జూన్ అక్టోబర్ మధ్య అనుకోకుండా ఖచ్చితంగా పెళ్ళి సెటిల్ అయ్యి తర్వాత ఖర్చు పెట్టించాలి కాబట్టి ఆయన అక్టోబర్లో వస్తాడు కాబట్టి ముందు అక్టోబర్లో పెళ్ళి కుదిరిపోవటం అనేది ఉంటుంది. అక్టోబర్ తర్వాత ఒక్కోసారి పీటలు ఎక్కచ్చు. ఓకే. సో మొత్తానికైతే అవుతుంది, ఈ సంవత్సరం చివరి భాగంలోపు అయితే అవుతుంది. అలాగే ఈ సంవత్సరం చివరి భాగం వరకు సంతానానికి కూడా మంచిదే. డిసెంబర్ నుంచి పంచమంలో రావు వస్తాడు. సో అందుకని ఒకసారి సంతానం విషయాల్లో ఏమంటాం గర్భవతులు అయినప్పటికీ కూడా ఒక్కోసారి చెప్పలేము అది నిలిచేదాకా. సో అందుకని అక్కడ మంచి ఫలితం అనేది ఉండదు. తర్వాత రెండోది వచ్చేప్పటికి అక్కడ లాభస్థానంలో కేతు సంచరించడం అనేది ఉంటుంది కనుక ఆ ప్రయత్నాలు దగ్గర వచ్చి ఏదో రకంగా వాయిదా పడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో ఇదేనే కదా, అంటే సంతానం అనే కాదు, ఏ విషయమైనా సరే ఒక్కోసారి నోటి దాకా వచ్చి కొంత వెనుదిరగచ్చు. సో అందుకని మనకి ఏంటంటే ఈ సంవత్సరాంతం వరకు అంటే డిసెంబర్ వరకు మాత్రం చాలా మంచి ఫలితాలు ఉంటాయి కనుక పెద్ద ఇందాక మనం చెప్పుకున్న ఏమైనా సరే పెద్ద ప్రాజెక్టులు అంటే కనుక సాధ్యమైనంత వరకు ఈలోపే చూసేసుకోండి. అక్కడి నుంచి ఇంకా దైవం మీద మనం ఆధారపడాలి, మన స్వయం శక్తి లేదు. ఎందుకంటే లాభంలో కేతు అనేది తీసుకెళ్తే వెంటనే ముందుకు తీసుకెళ్ళటం అనేది ఉంటుంది, లేదా అక్కడే ఆపేయటం అనేది ఉంటుంది. కాబట్టి వెంటనే తేల్చేస్తాడు. రాహుల్ నాంచడం ఉండదు కానీ ఏదో తేలిపోతుంది, లీవ్ ఆర్ డై అంతే, డూ ఆర్ డై అంతే. సో అందుకని అది పర్వాలేదు, బట్ కానీ ఆయన మీద ఉంటుంది, కొద్దిగా మనం స్వయం శక్తి మీద ఉండదు. సో అందుకని మనం స్వయం శక్తితో ముందుకెళ్ళాలి అనుకుంటే ఖచ్చితంగా ఏదైనప్పటికీ కూడా ఈ డిసెంబర్ లోపే ముఖ్యమైనవన్నీ కూడా చేసేసుకోవడం మంచిది. అంటే ఇటు పెళ్లి కావాలనుకున్నారా, ఇల్లులు కావాలనుకున్నారా, పిల్లలు కావాలనుకున్నారా, ఏదైనా ఉద్యోగ మార్పులు అనుకున్నారా, సో మన ఆశయం ఏదైతే ఉంటుందో సాధ్యమైనంత వరకు కూడా అది డిసెంబర్ లోపే దానికి దాని టైం టేబుల్ చేసేసుకోవాలి. అప్పుడు మీకు సక్సెస్ రేట్ అనేది ఎక్కువ రావటం అనేది ఉంటుంది. సో
ఇక తర్వాత నుంచి నెమ్మది నెమ్మదిగా ఒక్కొక్క చికాకు ప్రారంభం అవటం అనేది ఉంటుంది. ఎప్పుడైతే ఈ పంచమ స్థానంలో రాహు రావటం అనేది సంతాన విషయాలకే కాకుండా తండ్రి వైపు ఉండే బంధువుల విషయంలో కూడా కొంత ఇబ్బందులు కలిగించడం అనేది ఉంటుంది. నాన్నగారికి ఏమైనా సరే నష్టాలు సంభవించటం, తర్వాత నాన్నగారి బంధువుల ద్వారా మనకి ఏదైనా సరే ఇబ్బందులు తలెత్తటం, వారసత్వంగా ఉండేవి ఏమైనా ఉంటే కనుక వాటి మీద ఏమైనా సరే కొంత మతలబులు ఎదురవటం. సో అందుకని అందుకని మనం మొదట చాలాసార్లు ఈ వీడియోలో చెప్తున్నాం. డిసెంబర్ నుంచి ఎక్కువ శాతం మందికి కొంత ఇబ్బందులు మొదలెట్టడం అనేది. కనుక ఏదైనప్పటికీ కూడా ఈ సంవత్సరం చివరి వరకు ఎలాగోలా ప్రతి ఒక్కళ్ళు కూడా ముందుకు రాగలుగుతారు. వారి ఎలాంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా. Right. సో అందరం జాగ్రత్త పడాల్సింది డిసెంబర్ తర్వాతే నన్ను Right. అడిగితే. మరి డిసెంబర్ నుంచి ఆ ఏప్రిల్ వరకు కూడా కొంచెం సాఫీగా వెళ్ళటానికి మీరు ఏ ఆరాధన చేసుకోవాలి సార్? అంటే డిసెంబరు, ఏప్రిల్ అనేది కాదు, అసలు ఓవరాల్గా Overall గా. ఏదైనా సరే బాగుండటం అంటే కనుక ఖచ్చితంగా ఇప్పుడు ప్రస్తుతం ఏదైనా వ్యయస్థానంలో కేతు, తర్వాత లాభస్థానంలో కేతు ఇవన్నీ ఉంటే కనుక ఎలాగైనా వీళ్ళు వినాయకుడికి సంబంధించిన ఆరాధన చేసుకోవటం వల్లే చాలా ఎక్కువ మంచి ఫలితాలు రావటం అనేది జరుగుతుంది. వినాయకుడికి సంబంధించిన సంకటనాశక గణపతి స్తోత్రం కనుక చదవగలిగితే కనుక వీళ్ళకన్నా ఎలాంటి సంకటాలైనా సరే పోవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇక ఏదైనా సరే స్విచ్ వర్డ్ అనుకుంటే ఎమరాల్డ్ అనేది చేసుకున్నాం, అది చదివితే కనుక ఇటు మనకి జ్ఞాపక శక్తికి కూడా అది బూస్ట్ అవుతుంది. ఎమరాల్డ్ అనుకోవాలి. అద్భుతం సార్, చాలా చక్కగా తెలియజేశారు. ఒక బ్యూటిఫుల్ ఇయర్ గా మారబోతోంది కన్యా రాశి వారికి ఈ సంవత్సరం అనేది అర్థమవుతున్నటువంటి విషయం. చాలా చాలా కృతజ్ఞతలు సార్. ఇక నెక్స్ట్ వీడియోలో తులారాశి గురించి తెలుసుకుందాం. నమస్కారం సార్.